इयाकुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं हृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోయి మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్ల పెళ్లి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాసి పెట్టుకుని బల్ల బుద్ధి చెబుతున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీకు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. కన్యా రాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి శుక్రుడు జన్మంలో 29 రోజులు సంచారం చేస్తున్నారు. మరి 31 రోజులు కాబట్టి ఆ రెండు కూడా వెనక స్థానం అంటే వ్యయ స్థానంలో 2 రోజులు సంచారం చేస్తున్నారు. వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రుడే. అందుచేత వ్యయ స్థానంలో ఉన్న 2 రోజులు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. జన్మంలో ఉన్నటువంటి 29 రోజులు కూడా చాలా మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి నెలంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఈ కన్యా రాశి వారికి శుక్ర గ్రహం. ఇకపోతే 6వ స్థానంలో వీరికి రాహుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అంటే ఏంటి? ఆరోగ్యం, మహాభాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు రాహు. నెల రోజులు కూడా రాహు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఎవరికైనా మనం రుణపడి ఉన్నాము, ఆ రుణం అప్పు తీర్చలేకపోతున్నాం ఎందుకునో కారణాల వల్ల, ఈ రోజున ఈ నెలలో మీరు ఆ రుణాన్ని తీర్చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే లేదు మనమే రుణం కోసం ప్రయత్నం చేస్తాం, ఏదో ఒక ఇల్లు కొనడానికో, భూమి కొనడానికో, లేకపోతే పిల్లవాడి చదువు గురించో, లేకపోతే విదేశాలకి పంపించడం కోసం, అక్కడ కూడా మీకు అప్పు కావాలనుకున్న అప్పు పడుతుంది, అది కూడా సద్వినియోగం అవుతుంది. అటువంటి మంచి పనులన్నీ కూడా మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇవన్నీ కూడా రాహుగ్రహం మనకు 6వ స్థానంలో ఉండి మంచి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. ఇకపోతే 7వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. ఈ శనిగ్రహ సంచారము వక్రించి ఉన్నప్పటికీ కూడా అదే స్థాన ఫలితాలని 7వ స్థాన ఫలితాలని ఇస్తూ ఉన్నారు. కాకపోతే అక్కడ కొంచెం తేడాలు ఉంటాయనుకోండి. మనం చెప్పుకోవాల్సిన 7వ స్థాన ఫలితమే. అనుభవించేసినటువంటి ఫలితాలు కూడా అంటే 13 డిగ్రీల వరకు వెనక్కి వస్తున్నాడు కాబట్టి 13 మన అనుభవంలోకి అయిపోయింది. 1 దగ్గర నుంచి కూడా 13 నుంచి 20 వరకు ఏవైతే అనుభవించారో ఆ 20 నుంచి మళ్ళీ 13 దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఆ ఫలితాలు మళ్ళీ అనుభవించవలసి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత రూపిస్తుంది. వ్యాపారం జాయింట్ గా 2, 3, 4, 5 కలిసి ఏదో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు చూడండి, వారి మధ్యన కూడా కొంచెం భిన్న అభిప్రాయాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే 9వ స్థానంలో భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం ఒక 2 రోజులు, దశమ స్థానంలో 29 రోజులు అవుతున్నాడు. అయినా
దశమ స్థానంలో ఉంటే వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు. 2 రోజులతో భాగ్యస్థానం అనుకోండి, దాని ద్వారా వదిలిపెడితే 29 రోజులు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన మీకు ఈ వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తుంటారు, ఆ వృత్తిలో ఆటంకాలు కానీ తగిన లాభాలు రాకపోవడం కానీ ఏవో జరిగే అవకాశం కుజుడి వల్ల కనబడుతూ ఉన్నది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం భాగ్యస్థానంలో 9వ స్థానంలో, దశమ స్థానంలో ఒక 5 రోజులు సంచారం చేస్తున్నాడు కాబట్టి దశమ స్థానంలో బాగా చక్కటి ఫలితాలు ఇస్తాడు. అలాగే మిగతా 26 రోజులు కూడా ఏకాదశ స్థానంలో ఇస్తున్నాడు. బుధుడు దశమంలోనూ ఏకాదశిలో పూర్తి శుభుడు అండి. ఇక్కడ మీకు వృత్తిపరమైనటువంటి సపోర్ట్ బాగుంటుంది. ఏకాదశ స్థానంలోకి వచ్చాక లాభాలు మనకి వృత్తిపరమైన సపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో దాని ఫలితాలన్నీ రావాలి కదా, మరి అవన్నీ కూడా ఏకాదశి స్థానంలోకి వచ్చిన తర్వాత ధనార్జన బాగుంటుంది, వ్యవహార నైపుణ్యం బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా బుధుడు కూడా పూర్తి శుభుడే, శుక్రుడు పూర్తి శుభుడే కనిపిస్తున్నాడు, రాహు కూడా పూర్తి శుభుడిగానే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ విధమైన ఫలితాలు బుధుడు ఇస్తున్నాడు. రవిని ఇప్పుడు ఏకాదశ స్థానంలో రవి ఒక 17 రోజులు సంచారం చేస్తున్నాడు. చాలా అద్భుతమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు, రవి 17 రోజులు, గురువు పూర్తిగా నెల, బుధుడు 26 రోజులు. ఈ 3 గ్రహాలు ఇన్ని రోజులు కూడా మనకి ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. గురువు మాత్రం పూర్తిగా నెలంతా మంచి శుభఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత ఈ 3 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో రవి 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. కేతు కూడా నెలంతా ఉన్నారు. కేతు పూర్తిగా నెలంతా పాపే, కానీ రవి 14 రోజులు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధన నష్టము, ధన మనోవిచారం, కారాగ్రహం, ధన వ్యయము, ధన నష్టము, విదేశ యానం, శత్రు భయం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ రవి వల్ల గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధమైన ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి. కాబట్టి వీరికి ఎక్కువ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే రాహు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, గురువు పూర్తి నెలంతా అనుకూలంగా ఉన్నాడు, ఇంచుమించుగా బుధుడు కూడా 26 రోజులు అంటే పూర్తి అనుకూలంగానే ఉన్నాడు. రవి 17 రోజులు అంటే సగం కంటే ఎక్కువ రోజులే ఆయన కూడా అనుకూలంగా ఉన్నాడు. మొత్తం మీద చెప్పాలంటే ఈ కన్యా రాశి వారికి బాగుందని చెప్పడంలో సంశయమే లేదండి. బాగానే ఉంటుంది ఈ నెలంతా కూడా. తక్కువ గ్రహాలు మాత్రమే కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు ఏదేమైనప్పటికీ ఎక్కువ గ్రహాలు అటు కానివ్వండి, ఇటు కానివ్వండి, మొత్తం మీద నవగ్రహ మంత్రాలు చెప్పాలని మాత్రం మానకండి. వీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకొంచెం కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. శుభం భూయాత్.